మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజల మీద భారం పడుతుంది. అంటే ఇప్పుడు మనం కరెంటు బిల్ని నేను చూపిస్తాను ఒకసారి, ఎలా భారం పడుతుంది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమేస్తున్నారు అనేది, గతంలో ఆ ఛార్జెస్ ఉండేయా లేవా, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమేస్తున్నారు, ఒకసారి కరెంటు బిల్ చూపించండి. ఎస్, ఇది చూడొచ్చు కరెంటు బిల్. ఇది కరెంటు బిల్లు ఎంత ఉంది ఛార్జ్, ఇక్కడ రీసెంట్గా మేలో వచ్చిన కరెంటు బిల్ ఇది. ఇక్కడ చూద్దాము, 2698 రూపాయలు కరెంటు బిల్. ఓకే, 2698 రూపాయలు. అసలు వీళ్ళు కట్టాల్సింది ఎంత మామూలుగా అయితే, ఎక్స్ట్రా ఛార్జెస్ వీళ్ళకి ఎంత పడుతున్నాయి, అవి ఎందుకు పడుతున్నాయి ఒకసారి జూమ్ వేయండి చెప్తా. జూమ్ ఏవి ప్లే చేయండి, పవర్ బిల్ది. చూడొచ్చు, ఇది పవర్ బిల్లు 2698. జూమ్ ఏవి ఉంది కదా, అది ప్లే చేయండి. అంటే వీళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఎంత పడుతున్నాయి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇది చూడొచ్చు బిల్లు, ఇది డైరెక్ట్ బిల్ అనమాట. కొన్ని అంటే లైక్ ఆ బిల్ ఎవరిది ఏంటి అనేది కూడా కొంచెం హైట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, FPPCA 2022-11 ₹14.43 ఆ ఛార్జ్. అసలు అవసరం లేదు ఆ ఛార్జ్, ఎందుకు వేసారో కూడా తెలియదు. ఎందుకు కట్టాలి ఆ ఛార్జు? వీళ్ళు చేసిన అవినీతి వల్ల ఈరోజు కట్టాల్సి వస్తుంది ఆ ఛార్జు. ఇంకోటి FPPCA ఇక్కడ ఏం లేదు. FPPCA 2025 ₹179.20 అంటే యావరేజ్ తీసుకుంటారు, ఎంత బిల్లుకి ఎంత మేర తీయాలి అని. ఎగ్జాక్ట్గా ₹179.20. ఇక్కడ కమింగ్ టు దస్ చూడొచ్చు, ఇక్కడ ట్రూ అప్ ఛార్జెస్, ఇది మెయిన్ ₹31.75 ట్రూ అప్ ఛార్జెస్. ఓవరాల్గా 20 రూపాయల పైచిలకు డబ్బులు ఛార్జెస్ రూపంలో కడుతున్న పరిస్థితి. ఎక్స్ట్రా ఛార్జెస్ కేవలం 2000 రూపాయల బిల్లుకి 2000 అంటే 10% ఎక్స్ట్రా పడుతుంది ఛార్జెస్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముని నీకెందుకు ఇవ్వాలి? నువ్వు వేసే ఛార్జెస్కి, నువ్వు చేసిన అవినీతికి ఎందుకు ఇవ్వాలి? ఇంత మొత్తంలో ఛార్జెస్ అయితే, పెద్ద ఇవైతే దాన్ని ఏం చేస్తావు నువ్వు? పెద్ద బిల్లులకి ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నావు? ఇంకా ఇదే ఇలా ఉంటే, ఇది హౌస్కి సంబంధించిన బిల్, ఇది కమర్షియల్ సంగతి ఏంటి? ఎంత మొత్తంలో ఛార్జ్ చేస్తున్నాడు? కేవలం ఈ అవినీతి వల్ల ఈరోజు ప్రజలపై ఈ సర్ఛార్జెస్, ట్రూ ఛార్జెస్ అంటారు, ఆ రూపంలో, ట్రూ అప్ ఛార్జెస్ రూపంలో భారం పడుతుంది. ఇది క్లియర్గా మీకు చాలామందికి తెలియదు. ఈ ఛార్జెస్ అసలు మనకు అవసరమే లేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఏంటంటే ఇక్కడ అవినీతి వల్ల కొంచెం భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం మీద, వాళ్ళు ఈ ఛార్జెస్ని ప్రజలపై మోపుతున్న పరిస్థితి. అంటే ఈయనే కదా మొత్తం డిజైన్ చేసేది, ప్రభుత్వానికి తెలిసే అవసరం ఏముంది? ఈయనే డిజైన్ చేసుకుంటాడు కాబట్టి ఈయన ఇష్టం. అదే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈయన అవినీతి గురించి ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ప్రభుత్వం దృష్టికి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాము, దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నారు, అన్నీ కూడా బయటకు వస్తాయి. మా కరెస్పాండెంట్స్తో మాట్లాడదాం, ఆయన స్పందించే ప్రయత్నం చేశాడా లేదా అనేది. కుదిరితే మనం కూడా ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సంతోష్ రావు అవినీతి లీలలకి సంబంధించి కథనాలని BRK న్యూస్ ప్రసారం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఆయనకి సంబంధించిన మరో స్కామ్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే డిస్కమ్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రేడింగ్ ఇస్తుంది. దాంట్లో భాగంగా ఆ గ్రేడింగ్ ఇస్తే మన డిస్కమ్, APSPDCL డిస్కమ్ ఏం సాధించిందో తెలుసా? ఒకసారి అది ప్లే చేయండి. టోటల్గా డౌన్ఫాల్ రేటింగ్స్లో. అంటే ఆయన చేసిన గొప్ప పని ఇక్కడ చూడొచ్చు. APSPDCL అంటే ఇది 100 మార్కులకి ఇస్తారనమాట బేసిక్గా గ్రేడింగ్ అనేది. ఆ 100 మార్కులు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కూడా మీకు ఆ రేటింగ్, గ్రేడింగ్ అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, APSPDCL చూడొచ్చు 47.8, B నెగిటివ్ 19.5 మార్క్స్ అంట. 19.5
100 మార్కులకి 19 మార్కులు అంటే 20 వేసుకో, రౌండ్ ఫిగర్. ఆయన కోసం 0.5 పెంచుదాం మనం. 20 మార్కులు వచ్చాయి. సి 2 స్టార్. ఇక్కడ స్టార్స్ ఇస్తారండి. ఎలా ఇస్తారంటే గ్రేడింగు A+, B నెగిటివ్, C నెగిటివ్, D ఇలా ఉంటాయన్నమాట గ్రేడింగ్స్. అందులో మనకు వచ్చింది B నెగిటివ్. అంటే ఇక్కడ చూడొచ్చు 47.8 నుంచి 19.5కి పడిపోయిన పరిస్థితి. అంటే ఎంత గొప్పగా ఈయన చేస్తున్నాడో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఎంత గొప్పగా చేస్తున్నాడో చూడండి. అంటే ఈయన్ని చూసి కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మిగతాయి కూడా పడిపోతున్న పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది పక్కన పెడితే వీళ్ళది బాగానే ఉంది. B నెగిటివ్ అయినా 31 ఉంది. ఇక్కడ B నెగిటివ్ అయితే 19.5 2 స్టార్స్. C అంటే D లాస్ట్, ఈ మనకి C. అది కూడా ఏంది, ఏదో వ్యవస్థ నడుస్తుంది కదా అని ఇవ్వటం అంతే తప్ప ఏదో గొప్పోళ్ళం అని కాదు ఇవ్వటం. ఈయన గొప్పగా చేశాడని కాదు. ఎలా ఉన్నా ఇది ఎలా అయిపోయిందో చూడండి. 19.5 47.8 ఉండాల్సింది. ఇంకా పెరగాలి ఎక్కడన్నా. ఈయన చేసే గొప్ప గొప్ప సంస్కరణలకి, ఈయన తీసుకొచ్చే విద్యుత్ సంస్థలో గొప్ప గొప్ప సంస్కరణలకి ఇవన్నీ పెరిగిపోవాలి. B నెగిటివ్ వచ్చింది ఇప్పుడు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఈయన చేసే గొప్ప పనులు మొత్తం 3 డిస్కమ్స్ ఉన్నాయి మన దాంట్లో. 3 డిస్కమ్స్లో వరస్ట్ డిస్కమ్ మందే అది మందే అన్నట్టు. నెక్స్ట్ అసలు ఇది గ్రేడింగ్ ఎలా నిర్వహిస్తారు ఏంటి, ఐ విల్ షో యూ. ప్లే చేయండి. ఇక్కడ చూడొచ్చు మార్కులు గ్రేడింగ్ ఎలా ఇస్తారు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఉన్నతమైన ఆర్థిక అది ప్లే చేయరా, డైరెక్ట్ వివరించమన్నా వివరిస్తాను, అదైతే ప్లే చేయండి. అంటే ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నతమైన ఆర్థిక కార్యాచరణ పనితీరు 65 నుంచి 85 మార్కుల లోపు. ACS ARR మధ్య వ్యత్యాసం 15 పైసల లోపు. అంటే ఏ గ్రేడ్ ఇస్తారు వాళ్ళకి. చూడండి 65 నుంచి 85 మార్కుల లోపు ఉంటే కనుక వాళ్ళకి ఏ గ్రేడ్ ఇస్తారు. అంటే వాళ్ళు బాగా చేస్తున్నారు, క్వాలిటీ విద్యుత్ని ప్రజలకు అందిస్తున్నారు, వాళ్ళ విద్యుత్ సంస్థకు మంచి పేరు ఉందని దాని మీనింగ్. మొత్తం కూడా 63 డిస్కమ్ల మీద చేశారండి. ఇది రేటింగ్స్ ఇచ్చారు 63 డిస్కమ్స్కి. సగటు కంటే తక్కువ ఆర్థిక కార్యాచరణ పనితీరు ఒకటి చూడొచ్చు. 15 నుంచి 35 మార్కుల లోపు ఉంటే ACS ARR మధ్య వ్యత్యాసం యూనిట్కు ₹1.25 కంటే తక్కువ ఉంటే C గ్రేడ్. మంది దగ్గర ఉంది దీనికి. ఆర్థికంగా ఇతరత్ర తక్కువ పనితీరు 15 మార్కుల కంటే తక్కువ. అంటే ఇది రాదు, బేసిక్గా చాలా తక్కువ, ఇది చాలామందికి రాదు, అసలు వచ్చే అవకాశం కూడా లేదు. కాకపోతే వచ్చేది 15 నుంచి 35. అంటే 15 కంటే కొంచెం ఎక్కువ మన దానికి 19.5. ఇది బాగానే ఉంది. మిగతా డిస్కమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి మన ఏపీలోవి. మన APSPDCLకే ఒక గొప్ప రేటింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలకి ఈ గ్రేడింగ్స్ ఎంతలా పడిపోయినాయో గ్రేడ్స్ చూడొచ్చు మన APSPDCLది. అంటే ఈయన ఎంతలాగా ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడో కూడా ఇది తేటతెల్లం చేస్తుంది. నెక్స్ట్ 15 పైసల నుంచి ₹1.25 కంట చూడండి. నెక్స్ట్ ప్లే చేయండి. ఇది చూడొచ్చు. సర్వేలో గుర్తించిన ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 16 డిస్కమ్ల రేటింగ్ను పెంచుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం మెరుగైన పనితీరుని మిగతా డిస్కమ్స్ అన్నీ కూడా చూపించాయి. కానీ ఇక్కడ ఈ విద్యుత్ సంస్థ APSPDCL మనం చూసాం కదా, రేటింగు పాయింట్స్ 19 మార్కులు ఇచ్చారు 100కి. మనం బేసిక్గా పాస్ మార్క్ ఎంత ఉంటుంది, 35 ఉంటుంది. ఆ 35 కూడా రాలా మనకి, 19 అంటే 30లో సగం అన్నట్టు. 11 డిస్కమ్ల రేటింగ్ గతేడాదితో 22, 23 పోలిస్తే పడిపోయింది. అంటే ఉన్న ఆ 63 డిస్కమ్లలో 11 డిస్కమ్ల రేటింగ్ పడిపోయిందంట. అంటే అందులో ఫస్ట్ ప్లేస్ మందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 డిస్కమ్లు ఇందులో ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్లేస్ లాస్ట్ నుంచి మంది. అందులో 23 డిస్కమ్లు 10 విద్యుత్ శాఖల పనితీరును మెరుగుపరుచుకున్నాయి. 23 డిస్కమ్లు అంటే ఆర్థిక పరంగా లోటున్న రాష్ట్రాలు కూడా
డిస్కమ్స్ మెరుగుపరుచుకున్న పరిస్థితి. వాళ్ళ విద్యుత్ సంస్థలు మంచి రేటింగ్స్తో ముందుకు తీసుకెళ్తున్నాయి. కానీ మనది చూడండి ఎలా ఉందో. ప్రజల మీద భారం మోపుతున్నాం ఇంకా ఎక్కువగా మనకున్న టాలెంట్తో. గత ఏడాదితో పోలిస్తే 5% మించి మార్కులు సాధించాయి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో డిస్కమ్స్ ప్రజల మీద భారం మోపకుండా ఎంత జాగ్రత్త వహిస్తూ క్వాలిటీ విద్యుత్ని సరఫరా చేస్తూ ఎక్కువ మొత్తంలో ఛార్జెస్ అనేది వేయకుండా ఎంత మంచి సర్వీస్ చేస్తే వాళ్ళకి ఆ మార్క్స్ వస్తున్నాయి. అది కూడా ఆర్థిక పరంగా దెబ్బతిన్న రాష్ట్రాలు అవి కూడా. ఈ డిస్కమ్స్ ఈ 23 డిస్కమ్లు దాంట్లో 10 మెరుగుపరుచుకున్నాయంట. 63లో మొత్తము 10 శాఖలు పనితీరును బాగా మెరుగుపరుచుకున్నాయి. ఇంకో విషయం చెప్పనా మీకు, ఆ 10 శాఖలు కూడా ఈ విద్యుత్ శాఖలు బాగా లోగా ఉన్నాయి గతంలో. అటువంటి శాఖలు మెరుగుపడిన పరిస్థితి. కానీ సూపర్ డూపర్గా ఉన్న మన శాఖ ఇంకా బాగా మంచి మార్కులు సంపాదించింది పోయి పాస్ మార్కులు కూడా రాలా మనకి. దాన్ని బట్టి ఈయన గారి గొప్ప సంస్కరణలు మనం చూడొచ్చు ఇక్కడ. రైట్, మన కరస్పాండెంట్తో మాట్లాడదాం. దీనికి సంబంధించి సంతోష్రావుని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏమన్నా కాంటాక్ట్లోకి వచ్చి ఏమైనా సమాధానం చెప్తారేమో అని ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటిదాకా ఆయన లీవ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆయన్ని అంటే లైక్ ఆయనకు సంబంధించిన కథనాలు ప్రసారం చేయలేదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీతో లీవ్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ హిజ్ పర్సనల్ టైం కాబట్టి తర్వాత ప్రజలకి సంబంధించి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయన్ని ఆ టైంలో ఆయనకు సంబంధించిన కథనాల్ని ప్రసారం చేయకుండా బీఆర్కే న్యూస్ సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ఆయన మళ్ళీ ఒక ప్లానింగ్తో వెళ్తున్నాడు. దాంట్లో భాగంగా మనం కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఆయన లీవ్లో ఉన్న టైంలో మనము మిగతా అధికారులకి ఈయన గురించి విన్నవించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే కోర్టులకి దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్స్ వేయటం కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ చూసుకోవడం జరిగింది. రైట్, మన కరస్పాండెంట్ ఉన్నారు రాజుతో మాట్లాడదాం. రాజు, ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్రావు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా? అసలు ఆయన వర్షన్ ఏంటి దీనికి సంబంధించి? అలాగే ప్రజల స్పందన ఎలా ఉంది ఆయనకు సంబంధించి జరుగుతున్న అవినీతి పరంగా? అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం పక్కన పెడదాము. ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది మన బీఆర్కే న్యూస్ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో, ఎప్పుడైతే ఇటువంటి స్కామ్లను బయట పెడుతుందో అప్పటి నుంచే ప్రజల్లో ఒక నమ్మకాన్ని సాధించిన పరిస్థితి అయితే బీఆర్కే న్యూస్ ఉందని మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే సంతోష్రావు చేసిన స్కామ్కి సంబంధించినంత వరకు దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా బీఆర్కే న్యూస్ సంబంధించినంత వరకు ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత అంటే వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఏ విధంగా యాక్షన్ ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే సంతోష్ విషయంలో మాత్రం చాలా కూలంకుషంగా ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పుకోగలిగితే, దొంగతనం చేసిన ఎప్పుడు కూడా వ్యక్తి నేను దొంగతనం చేశానని చెప్పరు కనుక ఆ తప్పించుకునే ప్రయత్నంలో మాత్రం ఇప్పటి వరకు కూడా సాగుతున్న పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కోర్టులకు సంబంధించి కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్కి సంబంధించి కానీ, లేకపోతే బీఆర్కే న్యూస్ ప్రతినిధుల్ని బెదిరించే విషయంలో కానీ, లేకపోతే ఛానల్ పై డిప్లిమెంటేషన్ షూట్ వేస్తానని చెప్పడం కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా చూసుకునేటప్పటికీ ఆయన అవినీతికి పాల్పడ్డాడు. అవినీతికి సంబంధించినంత వరకు కొన్ని 100 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన ఫ్రాడ్ జరిగింది. దాంట్లో మాత్రం దాని నుంచి బయటికి రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, దొంగ అంటే పక్కోడు దొంగ, నేను దొంగ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇక్కడ స్పష్టంగా నువ్వు దొరికిపోయావు. ఎందుకంటే అది ఏవైనా పోల్స్ విషయంలో కావచ్చు, టవర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే ఉద్యోగాలు ఇప్పించిన విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్ ఒక ఉద్యోగం ఇవ్వాలంటే కూడా దాదాపుగా 15 నుంచి 20 లక్షలు డిమాండ్ చేసిన పరిస్థితిలో వీటన్నిటిని కూడా బీఆర్కే ప్రత్యక్షంగా స్క్రీన్ లో చూపించిన తర్వాత కూడా ఇప్పటి వరకు మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, నేను దొంగ కాదు పక్కోడు దొంగ, అంటే ఆడు దొంగతనం చేశాడు తప్పితే నేను చేయట్లేదని చెప్పి అంటే ఇదంతా కూడా కళ్ళపుల్ల మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కేవలం ఇదంతా కూడా సంతోష్రావు అనే వ్యక్తి కొన్ని 100 కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. అదే విధంగా ప్రభుత్వాలను మోసం చేశాడు. ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ ధనాన్ని దోచుకున్నాడు. కానీ తప్పకుండా ఆ ధనాన్ని మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వాలకు చేరాలి, ప్రజలకు చేరాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం చాలా స్పష్టంగా స్క్రీన్ లో చూపించాల్సిన
అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒక బిల్లుకు సంబంధించి ఒక కరెంటు బిల్లుకి సంబంధించి ఈ యూడిఎస్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ కావచ్చు, సర్వీస్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు యాడ్ అవుతున్నాయి? ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియదా? లేకపోతే ప్రభుత్వం ఏమైనా సరే ప్రజల మీద భారం మోపాలని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తుంది? అవేమి కాదు. ఇవన్నీ కూడా ఏదైతే గతంలో ఈపీడీసీలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఏదైతే గోల్మాల్ జరిగిన విషయం ఉందో ఆ గోల్మాల్ జరిగిన విషయానికి సంబంధించినంత వరకు అంతా కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో కూడా ఏది ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు కూడా అంతా కూడా పూర్తి చేయలేదు. అదంతా కూడా ప్రజల మీద భారం పడుతుంది. పన్నుల రూపంలో కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ రూపంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా చేస్తుంది. కనుక సంతోషరావు చేసిన ఈ యొక్క 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ గోల్మాలకు సంబంధించి ప్రభుత్వం కాస్త ఆలోచన చేసి వీటన్నిటిని కూడా మళ్ళీ ప్రజల దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. బట్ అది కరెక్ట్ కాదు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వాలు చాలా స్వయంకృతంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ పైన కానీ చర్యలు తీసుకోకపోతే ఇటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక వాళ్ళందరికీ సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు సంతోషరావుకు సంబంధించినంత వరకు కూడా ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా ఆయనకి ఒక హెల్త్ బాగాలేదనో, లేకపోతే స్పెషల్ గా లీవ్ లో ఉన్నామనో, లేకపోతే కుటుంబంతో ఉండడం, లేకపోతే ప్రైవేట్ ఎవరైతే ఆయన ప్రైవేసీకి సంబంధించి ఎవరు కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే ఆయనకి కుటుంబానికి సంబంధించి ప్రైవేసీ కనిపించాలి, లేదా కుటుంబంతో ఉండాలి. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఇన్ని కోట్ల రూపాయలు కొట్టేసిన తర్వాత, కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన తర్వాత దానికి సంబంధించి ఏ విధమైన సమాధానం వచ్చింది ఈ రోజు అనేది మాత్రం ప్రజలు మీరన్నట్టు రాజు మీరన్నట్టు పక్కదో పట్టించే ప్రయత్నం మన ఇక్కడున్న మొత్తం కూడా టీం కూడా అక్కడికి వెళ్తే ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్ టీం వచ్చింది. మనము వెళ్ళాము ఇక్కడి నుంచి, తిరుపతికి రండి మీకు సమాధానం చెప్తానన్నాడు ఆయన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కదో పట్టించాడు. మీకు నేను సమాధానం చెప్తాను మీరు వస్తే అని చెప్పి క్లియర్గా చెప్పి ఫోన్లో ఆ ఫోన్ని కూడా నేను ప్లే చేస్తాను. పక్కదో పట్టించాడు. అంటే మనల్నే ఇంత మేర పక్కదో పట్టిస్తూ ఉంటే మీడియా ప్రతినిధుల్ని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధుల్లా ఉండే మనకే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల్ని ఎలా పక్కదో పట్టిస్తున్నారు? ప్రభుత్వాన్ని ఎంత మేర పక్కదో పట్టిస్తున్నారు? ఇలాగేందంటే చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల్ని బెదిరిస్తున్నాడంట. దీనికి సంబంధించి మీకు ఏమన్నా సమాచారం అందిందా రాజు? 100% అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేసిన ఒక వ్యక్తి తన కిందన ఎవరైతే సహచరులు ఉంటారో, లేకపోతే కింద స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళని ఏ విధంగా బెదిరించాలి, భయపెట్టాలి, వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా ముందుగానే వాళ్ళంతా కూడా కార్యాచరణ రూపొందించుకొని దీనికి సంబంధించిన మీరెవరు కూడా ఇక్కడ మాట్లాడితే మీ ఉద్యోగం ప్రమోషన్లు పోతే, అదే విధంగా మీరు కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరైతే మీరు నాకు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు ఇచ్చి నాకు ఎవరైతే జాయిన్ అయ్యారో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ నష్టపోతారు అంటే ఒక విషయం చెప్పడం జరుగుతుంది. దాంతో చాలా మంది ఉద్యోగులు ఈరోజు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంకో విషయం ఏంటంటే బీఆర్కే న్యూస్ కి సంబంధించి మన ప్రతినిధులు, అదేవిధంగా మేము ఎవరైతే వెళ్ళిన తర్వాత మనం ఢిల్లీ నుంచి కమిటీ రావటం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అంటే నాది కాదు అనుకుంటే ఏదైనా చేయడానికి సిద్ధమవుతాం. అదేవిధంగా కొన్ని 100 కోట్ల రూపాయల వరకు కూడా నేను తినేసిన తర్వాత దానికి సంబంధించినంత వరకు నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ కానీ, లేకపోతే మిగతా ప్రభుత్వం దగ్గర కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి నిర్మించిన ఈ కమిటీ దగ్గర కానీ వీళ్ళెవరు కూడా చెప్పడానికి నేనైతే నా మనస్ఫూర్తిగా నేను అంగీకరించిన కనుక దానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగానే సంతోషరావు ప్రస్తుతానికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉద్యోగులను భయపెడుతున్నాడు, ఒకవైపు మీడియా ప్రతినిధులను భయపెడుతున్నాడు, ఇంకొక వైపు బీఆర్కే న్యూస్ కి సంబంధించిన భయపడుతుంది. కానీ ఎంత భయపెట్టినా ఏది చేసినా సరే వాస్తవమే నిజం నిగ్గు తేలుతుంది. మీరన్నట్టు ఏదైనా దొంగ దొరికే వరకే ఆల్రెడీ దొంగ దొరికేశాడు. దాని గురించి ప్రభుత్వం కూడా విచారణ చేపడుతుంది. ఖచ్చితంగా దాని గురించి ఒక కమిటీ కూడా వేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఖచ్చితంగా వన్ ఫైన్ డే ఖచ్చితంగా తిన్నది మొత్తం కక్కిస్తారు. తిన్నది మొత్తం మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి చేరుతోంది. ఎవరెవరైతే ఇతన్ని సపోర్ట్ చేశారో వాళ్ళంతా కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. దొంగ దొరికిపోతాడు, ఎక్కడికి కూడా పోడు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు తొందరగా దొరుకుతారు ప్రైవేట్ ఉద్యోగుల కంటే కూడా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ అయినా ఏమైనా ఒక క్లారిటీ ఉంటుంది. ఒకసారి విచారణకు సంబంధించి రంగంలోకి దిగితే అన్నీ బయటకు వస్తాయి, ఏది వదలరు. ఎందుకంటే ప్రతిదీ బ్యాంక్ అకౌంట్స్తో సహా ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్ళాయి, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, ఇవన్నీ కూడా బయటకు తీసి ఒక రిపోర్ట్ తయారు చేసి అవన్నీ కూడా ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ కూడా
లోపలేసి అంటే ఈయన ఏమనుకున్నాడంటే నేను అవినీతికి పాల్పడినా నాకు చాలామంది అండదండలు ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేయలేరని. అలా అనుకోనే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళారు. చాలామంది టిల్ ద డేట్ చాలామంది ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి. రైట్, గతంలో సంతోష్ రావు మనల్ని ఎలా పక్కదో పట్టించాడు నేను కాల్ చేస్తే. ఒకసారి ఆడియో ఒకసారి ప్లే చేయండి. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నాను అండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మీ 4G కిట్ పంపిస్తే ఈరోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, మా ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా, అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే విల్ కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు కదా, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే, 11:30 నుంచి. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా, డన్ అండి, థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి. 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఇవ్వండి, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈరోజు మీకు. ఆ క్వశ్చన్ అది పంపిస్తాను ఈరోజు పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, ఓకే. నేను క్యాంప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. అంటే ఇప్పుడు మీరు కలవరా ఎప్పుడు? అది రేపు నేను 100% కలుస్తాను. ఓకే, డన్, చలో. ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాన్ని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే, డన్ అండి, పంపిస్తానండి. ఓకే, పంపించండి. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా ఆయన ఏం చెప్పాడో. మీరు రండి, నేను మీకు 100% కలుస్తాను, 100% సమాధానం ఇస్తాను. అంటే ఏంటంటే ప్రజలకి పక్కదో పట్టించడానికి, మీడియా ప్రతినిధుల్ని పక్కదో పట్టించడానికి. అంటే ఒకటి మౌనం అంగీకారం అంటారు. నువ్వు ఈరోజు సమాధానం చెప్పకుండా ఉన్నావంటే నువ్వు అంగీకరించేనట్టే కదా అవినీతికి నేను పాల్పడ్డానని. అదే నువ్వు అవినీతి రహితుడివైతే ఖచ్చితంగా మా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి ఈరోజు నీ నిఖార్సత్వాన్ని ప్రూవ్ చేసుకునేవాడు. కానీ అలా ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకు? నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి, కోట్ల మొత్తంలో అవినీతికి పాల్పడ్డావు కాబట్టి ఈరోజు ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన. ప్రతి చోట కూడా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి. సంతోష్ రావుని మేమేం అడగలేదండి, ఒకటే 25 ప్రశ్నలు ఒక ప్రశ్నావళిని పంపించాం, దానికి సమాధానం చెప్పమన్నాం. నేను సమాధానం చెప్తానన్నాడు ఆయన. మీ ముందే కదా ఇప్పుడు కాల్ రికార్డు విన్నారు కదా, చెప్తానన్నాడు ఆయన. దానికి తగ్గట్టే పంపించాం. ఇప్పటి వరకు ఏమీ కూడా దానికి సంబంధించి సమాధానం అయితే రాలేదు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే బీఆర్కే న్యూస్కి ఎన్నో ఫోన్ కాల్స్, అంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం మేము అని మేము చెప్పడం జరిగింది. అందుకే చాలామంది బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సార్ ఛార్జెస్ ఎందుకు పెరుగుతున్నాయి సార్, మాకు తెలియకుండా మేము బిల్లులు కడుతున్నాం అంటున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు సమాధానం? దీని మీద కూడా ఒక కమిటీ కూడా వేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఆ కమిటీ తేలిస్తుంది, మొత్తం కూడా బయటకు తీస్తుంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. గతంలో దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో. దాంట్లో కూనా రవికుమార్ గారు పాల్గొన్నారు. ఆ టైంలో మా ప్రతినిధి కూడా అడగడం జరిగింది, సార్ ఇలా సంతోష్ రావుకి సంబంధించి చాలా వరకు అవినీతికి సంబంధించిన ఇవి బయటపడుతున్నాయి కదా సార్, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ నుంచి ఆయన వచ్చారు కూనా రవికుమార్ గారు. సో ఆయన ఏమన్నారంటే దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా బయటకు తీస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆయనకు కూడా కాల్ చేద్దాం, ఆయన ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తే ఆయన్ని కూడా అడుగుదాం అసలు ఏంటి అనేది, ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ట్రై చేద్దాం. కూనా రవికుమార్ గారికి కాల్ చేస్తున్నాను. ఏంటండి ఇది ప్రజల సొమ్ము కాదా? ఇంతలా అవినీతి చేస్తారా ఎవరన్నా? ఎంతో కష్టపడండి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తున్న సొమ్ము ఛార్జెస్ రూపంలో ఎక్స్ట్రా 220 రూపాయలు ఈయన చేసిన అవినీతి వల్ల ఎందుకు కట్టాలి మనం ఈరోజు?
ఎస్ స్పీకర్లోనే ఉంది కాల్. 1 minute, once again I will try. రైట్, కాల్ కలవట్లేదు. మేబీ ఐ థింక్ సిగ్నల్ ఏరియాలో లేనట్టున్నారు ఆయన. సో సంతోష్ రావుకి సంబంధించి రెగ్యులర్గా కథనాల్ని ప్రసారం చేస్తూనే ఉంటాం. సంతోష్ రావుకి సంబంధించిన మొత్తం అవినీతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ట్రై చేస్తాం సంతోష్ రావుకి ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం. సంతోష్ రావు అన్న కాంటాక్ట్లోకి వస్తారేమో, ఇంకోసారి ట్రై చేద్దాం. గాడ్స్ గ్రేస్, ఎందుకంటే ఆ రోజు ఆయన పక్కదో పట్టించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇంకొకసారి ట్రై చేసే ప్రయత్నం చేద్దాం ఆయనకి. రైట్, ఎస్ కాలింగ్ టు సంతోష్ రావు అండి. ఆయన మీద మనకు ఎటువంటి కోపాలు లేవండి. వ్యక్తిగతంగా ఎస్ చూడొచ్చు, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. వ్యక్తిగతంగా ఆయన మీద మనకి ఎటువంటి ఇది లేదు. కేవలం ఆయన చేసిన అవినీతికి సంబంధించి మేము మాట్లాడుతున్నాం. ఆ సివియారిటీ ఎంత మేర అవినీతికి పాల్పడితే అంత సివియారిటీ ఉంది కాబట్టి ఈరోజు ఆయన్ని గారు అని సంబోధించలేని పరిస్థితి. అది గమనించాలి. ఆయనకి బీఆర్కే న్యూస్కి ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి క్లాషెస్ లేవు. కేవలం ఆయన చేసిన కరప్షన్కి ప్రజల సొమ్ము ఆయన దోచుకున్నాడు కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. అది గమనించాలి. రైట్, దిస్ ఈజ్ ఫర్ ద డే. ఓవరాల్గా సంతోష్ రావు స్కామ్స్కి సంబంధించి కథనాలతో ఇంకా రెగ్యులర్గా మీ ముందుకు వస్తాను. చాలా ఉన్నాయి, అన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్నటిదాకా నేను గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని సంపాదించాను. ఖచ్చితంగా అవన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.